అండి నేను మీ సీత నేనైతే ఈ వరలక్ష్మి వ్రతం అయితే ఈ విధంగా అయితే చేసుకున్నానండి. ముందుగా అయితే పూజ గదిని అంతా శుభ్రం చేసుకున్నానండి. ఇలా శుభ్రం చేసుకొని ఇలా సాట్లు అన్నీ గట్టా మార్చేసానండి. మళ్ళీ వేరే సాట్లు వేసుకున్నాను. అలాగే ఫోటోలకి బొట్లు గట్టా తుడిసేసండి. మళ్ళీ బొట్లు అయితే పెట్టుకున్నానండి. ఇలాగా మందిరంలో తీసిన సామాను అండి ఇది అంతా. ఇవన్నీ క్లీన్ చేసుకుందామని ఇక్కడ తెచ్చిపెట్టానండి. ఇవన్నీ క్లీన్ చేసేసుకుని నేను మళ్ళీ అయితే పూజ గదిలో అయితే సర్దేస్తానండి. అలాగా ఇవన్నీ కూడా ఈ క్లీనింగ్ నేనైతే ముందు రోజు నుంచి స్టార్ట్ చేస్తానండి. క్లీనింగ్ అయితే శుభ్రంగా చేస్తానండి. ఇలా అయితే శుభ్రంగా మొత్తం చిన్న చిన్న విగ్రహాలు మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసి పెట్టుకున్నానండి. క్లీన్ చేశాక వీటిలన్నిటికి బొట్లు అయితే పెట్టేశానండి. బొట్లు పెట్టేసి మళ్ళీ మందిరంలో అన్నీ కూడా నేను సర్దేసుకున్నానండి. ఇలా చిన్న చిన్న వస్తువులండి అన్నీ కూడా. చూడండి, లక్ష్మీదేవి పాదాలండి, చిన్న సైజు. మళ్ళీ ఇంకో పెద్ద సైజు కూడా ఉంటాయండి. ఇవి కూడా పెద్ద సైజు అండి. ఇవన్నీ చిన్న చిన్న వస్తువులు మనం తోంతో అయితే చాలా కష్టమేనండి. కానీ తప్పదు కదండి. ఇవైతే తులసి కోట కాడ నేనైతే వంటగదిలో అన్నపూర్ణదేవిని పెట్టానండి. అయ్యండి ఆ ఇత్తడి సామానం. ఈ ఎండు సామానం అన్నీ మందిరంలో అండి. ఇలాగైతే ఫోటోలకి బొట్లు తుడిసేసుకునండి. మొత్తం అన్ని ఫోటోలకి బొట్లు అయితే తుడిసేసేసి మందిరం అయితే క్లీన్ చేసుకున్నాను. మందిరంలో ఫోటోలకు కూడా తుడిసేసుకున్నానండి. క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసి మందిరం అంతానండి శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి ఒక క్లాత్ తీసుకుని. అండ్ నేనైతే అమావాస్య వెళ్ళిన మళ్ళీ రోజున పాడ్యమి రోజునైతే ఇలా పూజ గదిని అయితే శుభ్రం చేస్తానండి. ఈసారి మనకి దగ్గరలోనే వరలక్ష్మి వ్రతం వచ్చిన మొన్న నేనైతే 2 రోజుల ముందే, ఒక 4 రోజుల ముందే అయితే నేను చేసుకున్నానండి. పూజ గది శుభ్రం చేసుకుని మొత్తం అంతా క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసి మొత్తం మందిరం మీద గట్ట అంతా క్లీన్ చేసుకున్నాను. అలాగా తడి క్లాత్ అయితే తుడిసేసుకున్నానండి. మొత్తం తుడుచుకునండి. వరలక్ష్మి వ్రతం అనగానే మనకు ముందు రోజు 4-5 రోజుల నుంచి అడవుడుగానే ఉంటుందండి. మనం పండగైనా చేసుకోవటం మానేస్తామేమో కానీ వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవటం అయితే మానమండి. చాలా నియమనిష్టలతో అయితే చేసుకుంటాము. ఈ లక్ష్మీదేవిని పూజించుకుంటామండి. అలా అయితే నేనైతే మందిరంలో తీసిన సామాను అంతా టేబుల్ మీద అయితే పెట్టానండి. అవన్నీ తోముకుని అందులో మళ్ళీ వేస్తానండి. ఇలా క్లీన్ చేసుకున్నానండి. చిన్న చిన్న విగ్రహాలు గట్టాను క్లీన్ చేసేసండి. నేనైతే కుంకుమ బొట్లు గట్టా పెట్టేసుకున్నానండి. మొత్తం అన్నిటికి కూడా వినాయకుడికి కూడా నేను పసుపు కుంకుమ పెట్టేస్తాను. అలాగే ఇప్పుడు చెంబండి, అష్టలక్ష్మి చెంబులు, వాటికి కూడా నేను బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. బొట్లు పెట్టేసుకొని నేనైతే పక్కన పెట్టుకున్నాను. మొత్తం అన్నీ కూడా ఇలా అయితే క్లీన్ చేసుకున్నానండి. నేనైతే ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ముందు రోజు అయితే ఇలా అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. నేను ఈ క్లీనింగ్ చాలా పెద్ద పని అండి. ఈ క్లీన్ చేయటం అన్నాయి చిన్న చిన్న వస్తువులు మనల్ని అన్నీ నీట్గా తోముకోవాలంటే చాలా కష్టం అండి. అయినా కానీ ఈ లక్ష్మీదేవి పూజ అనగానే మనకి ఎక్కడ లేని సంతోషం అయితే వచ్చేస్తుందండి. వచ్చేసి మనం చిరాకును కూడా మనం మనం సంతోషంగా చేసుకుంటామండి ఈ పూజ అయితే. గవ్వలండి, ఈ గవ్వలకి అయితే ఇలా బొట్లు పెడతామండి మందిరంలో అయితేని. ఇదో ఒక పళ్ళెం అండి. ఇందులో అయితే 5 రూపీస్ కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్ గట్టా వేసి కుబేర కంచం అండి ఇది. అది కూడా అలా బొట్లు పెట్టేసుకున్నానండి. అలా ఫోటోలు అన్నిటికి బొట్లు అయితే పెట్టేశానండి. నీట్గా బొట్లు పెట్టేసుకొని నేనైతే చాలా సంతోషంగా చేసుకున్నానండి. మొత్తం ప్రతి పని కూడా ఎక్కడ కూడా నీరసం ఉన్నది ఏమీ అనిపించలేదు నాకు. ఈ పూజ అనగానే నాకైతే అంత ఇష్టం అండి. ఈ వరలక్ష్మి వ్రతం అనగానే మన ఆడవారికి ఎక్కువగా ఈ వరలక్ష్మి వ్రతమే కదండి మనకి ఎంతో ఇదైంది. మనకు ఆ వరలక్ష్మీదేవి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు అన్నీ కూడా ఇస్తుందని ఆశించి చేసుకుంటామండి ఈ పూజని. లక్ష్మీదేవి పుట్టకు అయితే బొట్లు అయితే పెట్టేశానండి. పెట్టేసి నేను
మొత్తం అన్ని మొత్తం దేవుడి మందిరంలో అయితే ఇలాగా అష్టదళ పద్మం వేస్తానండి. ఒక పక్క ఏమో కుబేర ముగ్గు వేస్తానండి. నేను ఈ అష్టదళ పద్మాన్ని కుబేర ముగ్గుని నేను 2 రోజులకు ఒక్కోసారి అయితే మార్చుకుంటానండి. మార్చుకుని తీసుకుని మళ్ళీ వేసుకుంటాను. ఇలాగా ఈ అష్టదళ పద్మంలో అయితే నేను లక్ష్మీదేవిని అయితే కూర్చోబెడతానండి. చిన్నదే లక్ష్మీదేవి విగ్రహం ఉంటుందండి నా దగ్గర. దాన్ని అయితే అందులో తామర పూలో పెట్టి ఆ తామర పువ్వు మీద అయితే కూర్చుంటాడండి. అలాగా మొత్తం అన్నీ సర్దేశానండి. ఇలా సర్దేసుకున్నాక అండి మందిరం అంతా శుభ్రం అయిపోయింది కదా. మొత్తం క్లీన్ అయిపోయాక చూపిస్తున్నాను చూడండి. ఇదండి మా పూజ గది అయితే ఇలా ఉంటుంది. శుభ్రం చేసుకున్నాను కదండి. ఇప్పుడైతే నెక్స్ట్ మందిరాన్ని అయితే అలంకరించేద్దామండి. డెకరేషన్ చేసుకుందాం. నాకు ఈ డెకరేషన్లు అంటే చాలా ఇష్టం అండి. నాకు ఇలా ఈ పూజలప్పుడు డెకరేషన్ చేసుకోవటం అంటే ఎంత ఇష్టమో చెప్పలేను. నాకు నేనే చేసుకుంటానండి ఈ డెకరేషన్లన్నీ. అదిగోండి ఇలా అయితే మందిరాన్ని అయితే శుభ్రంగా నేను డెకరేషన్ చేసుకున్నానండి. చూడండి డెకరేషన్ చేసుకున్నాను కదా. ఇప్పుడైతే గడపలకి పసుపు రాసి బొట్లను అయితే పెట్టేసుకుందామండి. స్టెప్ బై స్టెప్గా మొత్తం అన్నీ మీకు చూపించేస్తున్నానండి వీడియోలో. ఈరోజు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నన్ను కూడా మీరు చూస్తారో ఈ పూజలో. నేనైతే ఎప్పుడు చూసినా నేను మీ సీత అంటానే ఉంటాను కదండి. ఈరోజు నేనైతే మీకు కనిపిస్తానండి ఈ వీడియో ద్వారాగా. ఈ వీడియోలో మీకు కనిపిస్తానండి. నేను ఎలా ఉంటానని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేను తెలిసిన వాళ్ళేమో నన్ను వీడియోలో కనబడమని అడుగుతున్నారండి. కనపడచ్చు కదా ఏమైందని అడుగుతున్నారు మా ఫ్రెండ్స్ గట్ట. ఇలా గడపలన్నిటికి అయితే ఇలా గడపలన్నిటికి బొట్లు పెట్టేసుకున్నానండి. పెట్టేసుకున్నాక నేనైతే పూజ గది కాడ అయితే ఇలా ఒక చెంబులో వాటర్ వేసి ఒక పువ్వు అయితే వేసానండి. అలాగే మాకైతే మొత్తం 4 గుమ్మాలు ఉన్నాయండి. 4 గుమ్మాలకి కూడా నేను పసుపు అయితే రాసుకుని ఇలా బొట్లు పెట్టేసుకున్నానండి. ఇది మెయిన్ గుమ్మం అండి. మెయిన్ గుమ్మం కాడ అయితే నేనైతే ఈ విధంగా పెట్టుకుంటాను. ఎప్పుడు పెట్టుకుంటానండి ఇలాగా. ఇలా చెంబు గుమ్మానికి 2 వైపులా కూడా నేనైతే ఇలాగ ఉప్పుని వేసండి ఒక ప్రమిదలో. దాని మీద ఒక నిమ్మకాయ పేళ్ళు కోసి ఒకటి పసుపు ఒకటి కుంకుమ కింద చేసండి గుమ్మానికి 2 పక్కలా పెడతానండి. ఇలా పెట్టడం వల్ల మనకి ఇంటికి దిష్టి గట్రా ఏమీ తగలదండి. మనకి బాగుంటుంది. అలాగే నేను ఆ గుమ్మం కాడ అయితే చెంబు పెట్టుకుని ఇలా పూలు వేసుకుంటానండి. ఇది ఇలా బాల్కనీ అండి మాది. ఇలానే అయితే నేను అన్ని ముగ్గులు వేసుకు పెట్టుకున్నానండి. ఇదొక లోపడైపునండి. ఇది లోపడైపున అయితే ఒక పీటను పెట్టి ఒక తాబేల్ని చిల్లర డబ్బులు కూడా కాయిల్లు అందులో పెట్టానండి. ఇలా మన లోపడైపు చూసేలాగా. ఇది ఈశాన్యమూల చెంబండి. ఇది ఈ చెంబులో కొంచెం పసుపు కుంకుమ అక్షతలు 5 రూపాయలు వేసానండి ఫస్ట్. ఇందులో పచ్చికొరపారం కొంచెం మొక్క అలాగే చిదుము కూడా కొంచెం వేసుకోవాలండి. వేసుకుని ఒక రెడ్డ పువ్వు అయితే వేసుకుని మనం ఈశాన్య మూలలో శుభ్రం చేసుకుని ముగ్గు వేసుకునండి పీట వేసుకుని దాని మీద పెట్టుకుంటానండి. నేను ఎప్పుడు పెట్టుకుంటాను. ముందు రోజునైతే నేనైతే మొత్తం అయితే ఇలా చేసుకున్నానండి. ఇది ఉదయం నేనైతే ఈ శనగలు గట్ట అయితే రాత్రి నానబోసుకున్నానండి. శనగలు కొంచెం వాయిన ముత్తైదులోకి ఇవ్వనాకే మనం పూజ కడెట్టుకోనాకే గట్ట ఉంటాయి కదండి. అందుకని పెట్టేసుకున్నానండి. శనగపప్పు అయితే నేను బూర్లకని నైటే నానబెట్టేశాను. యాలకులు పొడిని చేసుకుని పెట్టుకున్నానండి. ఇలాగన్నీ నేను నైట్కి అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నానండి. మార్నింగ్ అయితే బేగా అయిపోతాయి కదా. ఇప్పుడైతే నేనైతే మార్నింగ్ అయితే పప్పు అయితే వేసానండి. గారెలకి బూర్లకి కూడా అలా మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నానండి. మొత్తం నేనైతే ఎప్పుడు కూడా నైట్ టైం అయితే మొత్తం వంటగది అంతా క్లీన్ చేసుకుని పడుకుంటానండి. ఏ వస్తువు ఉండవను మనం లెగుతుల్లోకి కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కదండి వంటగది. ఇదిగోండి నేనండి చూడండి. నేను మీ సీత అంటాను కదా. ఈరోజు అయితే కనపడ్డానండి మీకు. ఇదిగోండి మా పూజ గది అలంకరణ చూడండి ఎలా ఉందో. నేనైతే 9 రకాలైతే వంటలు వండానండి ఈరోజు. మొత్తం గారి బూరి పరమాన్నం సేమియా దద్దోజనం పులిహోర
చలివిడి వడపప్పు, అప్పాలు, పాలకాయలు ఇన్ని అయితే చేశానండి. ఇంకంటే నేనైతే పూజ చేసుకుంటున్నాను ఇలాగా లక్ష్మీదేవికి. ఇదండి మా పూజ రూమ్ అయితే. ఎలా ఉన్నదండి మీరే చెప్పాలా ఎలా ఉందో. అదిగోండి ఎలాగా 111 పువ్వులండి ఇవి. మనం ఈ లక్ష్మీదేవి అష్టోత్తరాలు అన్నీ చదువుకుని మనం ఇలాగా పూజ చేసుకుంటామండి. నేనైతేని వెండి పూలు, బంగారం పూలు కూడా ఉన్నాయండి. అవి కూడా నేను అలా పూజ చేసుకుంటాను. వెండి మారేడు దళాలు కూడా ఉన్నాయి. వాటితో కూడా నేను పూజ చేసుకుంటానండి. చిల్లర కాయిన్స్తో కూడా పూజ చేసుకుంటాను నేను. ఇలా అయితే లక్ష్మీదేవికి అయితే ఎలాగైతే నేను పూజ చేసుకున్నానండి. నా పూజ అయితే చాలా సంతోషంగా, చాలా సంతృప్తిగా అయితే చేసుకున్నానండి. మీరు నా వీడియో చూసి ఎలా ఉందో మీరే చెప్పాలండి. ఇలా వరలక్ష్మీదేవి కథ అయితే చదువుకున్నానండి. లాస్ట్గా నేను కథ చదువుకుని పంచహారతి అయితే ఇచ్చానండి. పంచహారతి ఇచ్చుకున్నాక అప్పుడు నేనైతే ఇలా పంచహారతి ఇచ్చేసుకున్నానండి. మొత్తం మా పిల్లలకి అందరికి ఇచ్చేసాను. నేను కూడా తీసుకున్నానండి పంచహారతి. చూడండి అదండి నా పూజ విధానము. నేను ఇలా అయితే చేసుకున్నానండి. ఎలాగైతే నేనైతే తాంబూలాలు ఇస్తానండి. నేను మా ఇదిలో ఎంతమంది 5గురు ఉంటే 5గురికి ఇస్తానండి. అలా ఇస్తాను. ఇవ్వండి తాంబూలంలో పెట్టవలసినవి అండి ఇవన్నీ. పసుపు, కుంకుమ, తవలపాకు, 2 అరటిపళ్ళు, చెక్క, గాజులు, పువ్వులు, చిల్లర డబ్బులు, నల్లబుసలు, నానబెట్టిన శనగలు ఇవన్నీ ఇస్తానండి నేనైతేని. ఇవ్వండి ఇలా అయితే పెడుతున్నాను. చూడండి ఇలా అయితే సర్దుకుంటున్నాను. పసుపు గమ్ములు, ఎండు ఖర్జూరం, పసుపు, కుంకుమ అన్నీ కూడా ఇస్తానండి. ఇలా ఇస్తానండి. ఇలాగండి తాంబూలం అండి. ఇలా ఇచ్చుకుంటానండి నేను. అంతేనండి. అంతే. నా పూజ ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.